నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్టరీస్ హిస్టరీస్. మానవ లోకాన్ని ఉద్ధరించడానికి విశ్వవ్యాపకుడైన విష్ణువే కృష్ణుడిగా పుట్టడానికి కారణమేంటి? అది స్థూల దృష్టికి అర్థం కాని ఒక దివ్య రహస్యం. ఎవరి చేత ఈ సృష్టి నడుస్తుందో, ఎవరి వలన సృష్టి నియంత్రణ సాధ్యమవుతుందో ఆ దివ్య పురుషుడి రాకపోకలు రెండింటి ముందు వింతలు సంభవిస్తాయి. దానికి చిహ్నాలే శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు. ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు కుంభవృష్టి కురిసింది, నదులు సముద్రాలు ఉప్పొంగాయి. అదేవిధంగా శ్రీకృష్ణుడు అవతారం చాలించాక సముద్రం ద్వారకను అమాంతం కబళించింది. ఇవి రెండే కాదు, జగద్గురువు శ్రీకృష్ణుడి లీలా విశేషాలు ఎన్నో భారత భాగవతాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీకృష్ణుడి వైభవం, ద్వారకా నగర విశిష్టత ఒక ఎత్తైతే, ద్వారకా మరో దిశగా వేల ఏళ్ల నాటి కంబాట్ నాగరికత పురావస్తు సర్వే వారిని ఆశ్చర్యానికి లోను చేసింది. ఈ నేపథ్యంలో ద్వారకా వర్సెస్ కంబాట్ నగరాల మిస్టరీని నేటి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం. నదికి సముద్రానికి మధ్య ఉన్న దివ్య నగరం ద్వారక. స్వర్గానికి ద్వారం ద్వారక. ద్వారక అంటే వాకిలి. సప్తమోక్షపురాల్లో ఒకటి ద్వారక. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందిన పురాణ భూస్వర్గం ఇది. రాబోయే తరాలకు మన చారిత్రక ఔన్నత్యాన్ని చాటే నగరంగా నిలిచింది. ఆ ద్వారకను శ్రీకృష్ణుడు మహోన్నతంగా పాలించాడనేందుకు ద్వారకా నగర వైభవమే సాక్ష్యం. అయితే వైకుంఠపురిలో కొలువైన శ్రీహరి మధురలో కృష్ణుడిగా అవతరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దేవకీ వసుదేవులకు శ్రీహరి కృష్ణుడిగా జన్మించటంలో పరమార్థమేంటి? కంసుడిని సంహరించిన తర్వాత మధురను ఏలిన కృష్ణుడు ద్వారకను ఎందుకు నిర్మించాడు? లోకానికి శాంతి సౌఖ్యాలతో మనిషి జీవించటం ఎలాగో నేర్పడానికి నిర్మించాడా? అసలు కృష్ణ జననం, ద్వారక నిర్మాణం వెనక దాగిన రహస్యమేంటి? ద్వారకా నగరానికి తూర్పు దిశలో సముద్ర గర్భంలో బయటపడిన గల్ఫ్ ఆఫ్ కంబాట్ నగర నాగరికత ఎప్పటిది? దీనికి కృష్ణుడికి ఏమైనా సంబంధం ఉందా? రోహిణీ నక్షత్ర శ్రావణ బహుళ అష్టమి ఘడియలు దేవకీ వసుదేవులకు చెరసాలలో పుట్టిన కన్నయ్య రాక్షసుల చెర నుండి లోకాన్ని కాపాడటానికి రేపల్లికి చేరుకున్న కృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడే పూతన, శకటాసురులనే రాక్షసుల్ని సంహరించాడు. ధర్మం దారి తప్పినప్పుడు యుగ యుగాన భగవంతుడు జన్మిస్తాడనే సత్యాన్ని ముందుగానే లోకానికి చాటాడు. లోకాన్ని నాశనం చేసే రాక్షసుల నుండి రాబోయే ఆపదల్ని అడ్డుకోవడానికి మానవ రూపంలో నేలపై నడిచిన దేవుడిగా అవతరించాడు. ఆయన ఏలిన ద్వారక స్వర్ణ సమాంతర దివ్య ధరణితలం. 5000 సంవత్సరాల నాటి పరమాద్భుత ద్వారక నగరానికి శ్రీకృష్ణుడే రాజాది రాజు. ద్వారకా నగరం సుభిక్షతకు అద్దం పట్టింది. సర్వమానవ సౌభ్రాతృత్వానికి పెన్నిధిగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనానికి కాణాచిగా శోభతో వెలుగులీనింది. వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, ప్రజలతో రాజు సమావేశమయ్యే సుదర్శ సభ, ఇలా ఎన్నెన్నో. ఈ నగరం సుందర సముద్ర తీరాలకు ప్రసిద్ధం. ఈ నగరంలో 7 లక్షల ప్రదేశాలు స్వర్ణ రచిత మణిమయంగా నిర్మించబడ్డాయంటే ద్వారక ఎంత సుసంపన్నంగా ఉండేదో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇది 5000 ఏళ్ల క్రితం ద్వాపర యుగంలో విలసిల్లిన దివ్య నగరం ద్వారక. ఉవ్వెత్తున ఎగిసిపడే అలల సముదాయంలో ద్వారకను నిర్మించటం అంటే భూగర్భ శాస్త్రం పట్ల ఆనాటికే ఎంతో అవగాహన ఉండి ఉండాలి. నేటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చుకుంటే ద్వారక సీటెక్ కన్స్ట్రక్షన్ ఒక అద్భుతమేనని మన ఇంజనీర్లు చెబుతున్నారు. ద్వారక నగరం 192 కిలోమీటర్ల పొడవు, అంతే వెడల్పుతో 36,864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో బారులు తీరిన వీధుల వెంట మహాసౌధాలు, మాటల్లో వర్ణించలేని ఒక అద్వితీయ నగరం ద్వారక. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ. ప్రపంచం పసిగుడ్డుగా ఉన్నప్పుడే మన దేశం విజ్ఞాన వృక్ష రాజంగా ఎదిగిందనటానికి ద్వారక నగరం ప్రత్యక్ష సాక్ష్యం.
ఈ నగరాన్ని గుర్తించిన ఆస్ట్రోనాట్ సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. 1940లో లభించిన ఏలియన్ టెక్నాలజీని మించిన సాంకేతిక నైపుణ్యం ఈ నగరంలో కనిపించిందన్నారు శాస్త్రవేత్తలు. నల్లనయ్య అష్టభార్యలతో 16,000 మంది గోపికలతో అష్టైశ్వర్యాలతో విరాజిల్లాడు. శ్రీకృష్ణుడు రాజనీతిలో ఆరితేరాడు. యుద్ధ నైపుణ్యాలలో కాకలు తీరిన యోధుడు. మనోశాస్త్రాన్ని నేటి సైకాలజిస్టుల కంటే ముందే వంటబట్టించుకున్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. యుక్తిని యుక్తితో, కుయుక్తిని కుయుక్తితో ఎదురుదెబ్బ తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ మహనీయుణ్ణి గెలవటం యుద్ధంతో సాధ్యం కాని పని. భగవంతుడంటే బలవంతుడే కాదు, మానవ లోక కళ్యాణానికి దోహదపడే శక్తి కలవాడు. ఆ శక్తిని దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ఉపయోగించి లోక కళ్యాణం చేసి పరమోత్కృష్టమైన పరమార్గాన్ని చాటిన పరమాత్మ. నిజం కూడా అబద్ధం సాయం కోరాల్సొస్తే అది అధర్మ ప్రక్షాళన కోసం జగన్నాటక సూత్రధారుడు ఆడిన ఒక నాటకమేనంటారు పండితులు. ఆ పరమాత్మ శక్తిని మనిషి తన వైపునకు మళ్లించుకోవాలంటే యుద్ధంతో సాధ్యం కాదని తెలుసుకోవడానికి ఎంతో మంది రాజులు ప్రాణాలనే పణంగా పెట్టారు. భక్తుల ప్రేమకు, వినయానికి మాత్రమే కృష్ణుడు దాసుడయ్యాడు. మందహాసంతోనే శత్రువుల ధైర్యాన్ని నిర్వీర్యం చేయగల ధీశాలి కృష్ణుడు. అందుకే వందే కృష్ణం జగద్గురుం అని భక్తలోకం చేత పూజలందుకున్నాడు. ద్వారకా నగరం ఒక అపూర్వ నిర్మాణం. శాంతి సౌభాగ్యం విలసిల్లిన దివ్య దేశం. ఆ నగరం పరిపూర్ణ శాంతి సూత్రమనే దారానికి కూర్చిన ఒక వజ్రాల మణిహారం. ఆ విశిష్ట నగరాన్ని విశ్వకర్మ చేత కృష్ణుడు నిర్మించాడని భారతం చెబుతోంది. ఆ నగరం నేటి కాస్మోపాలిటన్ సిటీకి 1000 రెట్ల అమోఘంగా ఉందనటానికి ఎన్నో సాక్ష్యాలు మన కళ్లకు కనిపిస్తున్నాయి. ద్వారకలో శ్రీకృష్ణుడి 16,108 మంది భార్యలకు ప్రత్యేక మందిరాలు నిర్మించబడ్డాయి. ఇవే కాక నగరంలో సుందర సరస్సులు, అన్ని కాలాల్లో రంగురంగుల పుష్పాలతో వర్ణమయ శోభితంగా శోభిల్లే ఉద్యానవనాలు ఉండేవి. ఇవే కాక 9 లక్షల రాజభవనాలుండేవని ప్రతీతి. ఆధునిక కాలంలో సైతం ఇలాంటి నిర్మాణాలను కళ్లతో చూడలేం. ఇంత ఆధునిక కాలంలో కూడా ఏ సివిల్ ఇంజనీర్లు నిర్మించలేరంటే అతిశయోక్తి కాదు. ద్వారక నగరం శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడంటారు. కంసుడిని చంపిన తర్వాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధరాజు జరానందుడు కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు. ఎడతెరిపి లేకుండా జరాసంధుడు చేసే దాడుల కారణంగానే యదువంశ ప్రజల్ని కాపాడటం కోసం కృష్ణుడు ద్వారకని నిర్మించాడు. ఒకప్పుడు సౌరాష్ట్రంగా వ్యవహారంలో ఉన్న నేటి గుజరాత్ పడమటి సముద్ర తీరంలో ద్వారకా నగర నిర్మాణానికి అనుకూలమైన దివ్య స్థలంగా ఎంచుకున్నాడు. గోమతి నదీ సముద్ర తీరంలో కలిసే చోట ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరమే ద్వారకా. ఆ నగరం ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి అనే పేర్లతో వ్యవహారంలో ఉండేది. ద్వారక 6 విభాగాలుగా నిర్వహణ సౌలభ్యం కోసం విభజించి నిర్మించాడు కృష్ణుడు. మనిషిలో సహజంగా ఉండే సందేహాన్ని వదిలించి ముందుకు నడిపించే శక్తి భగవద్గీతకుంది. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని ఆవహించిన నిరాశను గీతాబోధతో కృష్ణుడు మళ్లించాడు. అర్జునుడిని అమిగ్డాని రెచ్చగొట్టాడు. గీతాబోధ చేసి తనలో ఉన్న యుక్తికి, శక్తికి పదును పెట్టాడు. కర్మ నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని హితోపదేశం చేశాడు. ఆయుధం పట్టకుండానే రథ సారథిగా వ్యవహరించాడు. యుద్ధ సారథ్యం వహిస్తూనే గెలుపుకు సాయపడ్డాడు. అనేక సందర్భాల్లో ప్రాణాపాయం నుంచి అర్జునుడిని కాపాడాడు. అర్జునుడికి విజయాన్ని తెచ్చిపెట్టాడు. కోరుకుని ఊరుకుంటే ఏది దక్కదు. కోరికను ఆయుధంగా మలుచుకుని పోరాడితేనే విజయమో వీరస్వర్గమో అని బలంగా బోధించాడు. అదే శ్రీకృష్ణుడు లోకానికి నేర్పిన అస్సలు సిస్సలైన పాఠం. ఆ జీవన పాఠమే మహాభారత కథను ఒక మలుపు తిప్పింది. శ్రీకృష్ణుడిని జగన్నాటక సూత్రధారిని చేసింది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు వ్యూహకర్తగా, సైకాలజీ కన్సల్టెంట్గా ఉంటూ పాండవులకు వారికి జరిగిన అవమానాలను గుర్తు చేస్తూ ఆవేశంతో రెచ్చగొట్టొచ్చు. కానీ ఏ పోరాటమైనా ద్వేషంతో మాత్రమే చేస్తే రాజ్యస్థాపనతో పాటు తర్వాత తరాలకు అంతగా మేలు జరగదు. అందుకే వారి అమిగ్డాలను రెచ్చగొట్టి గీతాబోధను యుద్ధం మధ్యలోనే అర్జునుడికి చెప్పి అర్జునుడిని ధలామస్ పనిచేయడం ద్వారా స్థిరంగా యుద్ధం గెలిచేలా చేశాడు. కృష్ణుడు సాక్షాత్తు భగవత్తు స్వరూపుడు. ఆయన నిర్మించిన ద్వారక సముద్రంలో ఎలా మునిగిపోయింది?
కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏం జరిగింది? అసలు ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోవడానికి గల కారణం ఏంటి? కృష్ణుడు అనంత శక్తి సంపన్నుడై ఉండి కూడా ద్వారక మునిగిపోతుందని తెలీదా? తెలిసి ఎలా ద్వారకని సముద్రం పాలు చేశాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన ఆలోచనల్లో తలెత్తి మన సామాన్య బుద్ధిని తికమకపెడతాయి. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత గాంధారి, మునులు శాప ప్రభావం వలన యదువంశంలో ముసలం పుట్టి వాళ్లలో వాళ్లే కొట్టుకుని నాశనమయ్యారు. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు అర్జునుడు యాదవుల రక్షణ కోసం ద్వారకకు వచ్చి ద్వారక నుండి ప్రజలను సముద్రాన్ని దాటించిన మరుక్షణమే ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారక నగరాన్ని దాటిన ప్రజలు ద్వారక సముద్రంలో మునిగిపోవడాన్ని కళ్లారా చూసి హాహాకారాలు చేశారు. ఈ విషయాన్ని అర్జునుడు హస్తినాపురంలో వర్ణిస్తూ ప్రకృతి ద్వారక నగరాన్ని తనలో ఇముడ్చుకుంది. సముద్రం నగరంలో ప్రవేశించి ద్వారక నగర సుందరమైన వీధుల్లో ప్రవహించి మెల్లగా నగరాన్ని జలరాకాసి ముంచేసింది. అందమైన భవనాలు ఒకటి తర్వాత ఒకటి మునగడం నేను కళ్లారా చూశాను. అక్కడ అంతా మునిగిపోయి నగరం ఉన్న ఛాయలేమీ కనిపించటం లేదు. ఇక ద్వారక ఒక జ్ఞాపకం మాత్రమే అన్నాడు అర్జునుడు. ఇలా ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయిన తర్వాత ద్వాపరయుగం అంతమై కలిపురుషుడు లోకంలో ప్రవేశించి కలియుగానికి నాంది పలికాడు. మహాభారత యుద్ధం దాదాపుగా క్రీస్తుపూర్వం 3102లో జరిగుండాలని మన పండితులు చెబుతున్నారు. ఇదే కలియుగారంభకాలం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో చాణక్యుడు శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని ప్రస్తావించాడు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి గ్రీకు రాయబారిగా వచ్చిన మెగస్తనీస్ ప్రకారం మధురవాసులైన యాదవులు కృష్ణుణ్ణి పూజించారని పేర్కొన్నాడు. ఆయన హెరకులిస్సుకిచ్చిన వర్ణనను బట్టి కృష్ణుడినే గ్రీకులు అలా పిలుచుకునేవారని ఒక విశ్లేషణ చెబుతోంది. పురావస్తు శాఖ నిర్వహించిన అనేక త్రవ్వకాలలో ఇంకొన్ని ఆధారాలు దొరికాయి. మహాభారత పరిశోధనలో ఒక సరికొత్త మలుపు కాంబాట్. ఇటీవలే 2002లో జలగర్భంలోని చాలా లోతుల్లో కనుక్కోవడం జరిగింది. ఈ కాంబాట్ అనే పట్టణం కనీసం 9000 సంవత్సరాల కన్నా పాతది. అది 30,000 సంవత్సరాల కాలం నాటిది కూడా అయ్యుండొచ్చు. ఇటీవలే సోనోగ్రఫీ టెస్టింగ్ ద్వారా ఆ విషయాన్ని కనుగొన్నారు. ఋగ్వేదంలో అనేక చోట్ల సముద్రయానం గురించి చెప్పబడి ఉందని ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్సి మజుందార్ చెప్పారు. ఆయన ప్రకారం సింధు, సరస్వతి ప్రాంతవాసులు పశ్చిమ దేశాలతో నౌకాయానం ద్వారా పరస్పర వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలుస్తోంది. ద్వారకలోని రేవు, అదేవిధంగా కంబాట్లోని ఈ రేవు పట్టణాలు ఇదే సత్యాన్ని రుజువు చేస్తున్నాయి. ఇది మన నాగరికత సనాతనత్వాన్ని నిరూపిస్తోంది. బెట్ ద్వారకలో ప్రధానమైనవి శ్రీకృష్ణుడి ఆలయాలే. పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. మాజీ పురావస్తు శాఖ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎస్ఆర్ రావు మెరైన్ ఆర్కియాలజీలో నిష్ణాతులు. ఆయన చేసిన పరిశోధనల వలన జలగర్భంలో ఆనాటి ద్వారకా నగరంతో పాటు అనేక శిథిలాలు దొరికాయి. హరివంశంలో సూచించిన ద్వారకా నగరవాసులు ధరించే ముద్రికనొకదాన్ని, శంఖంపైన 3 తలల చిహ్నాన్ని గుర్తించగలిగారు. వీటిని బట్టి ద్వారకా అనే నగరం నిజంగానే ఉండేదని, అది భారతంలో చెప్పబడ్డ శ్రీకృష్ణుని నగరమేనని తెలుస్తోంది. డాక్టర్ ఎస్ఆర్ రావు ద్వారకాధీశుడి ఆలయం దగ్గర జరిపిన తవ్వకాల్లో 15, 12, 9వ శతాబ్దాల నాటి ఆలయాలు బయటపడ్డాయి. అలా ఆ మందిరాల క్రింద 9.5 మీటర్లు త్రవ్వుకుంటూ పోగా అక్కడ 2 శిథిల నగరాలు కనిపించాయి. అక్కడ దొరికిన పింగాణీల వంటివే మళ్లీ మన హస్తినాపురంలో కూడా దొరికాయి. అందుకే అక్కడ ద్వారక కూడా ఉండి ఉండాలని నమ్మకంతో ఆయన సముద్ర జలగర్భంలో పరిశోధనలు జరిపితే అక్కడ పెద్ద పెద్ద ద్వారాలు, కోటగోడలు, ఒక రేవు దొరికాయి. వాటిని బట్టి అవి మహాభారత కాలానివేనని నిర్ధారించడం జరిగింది. వాటితో పాటుగా కంచు, ఇనుప పరికరాలు, రాతి లంగరులు, శంఖుముద్రలు దొరకటంతో ద్వారక నాగరికతకు, హరప్పా నాగరికతకు మధ్యన ఒక లంకెను కూడా చూపించాయి. శల్వుడు సౌభక అనే యుద్ధ విమానంతో ద్వారకపై మోహరించాడు. ద్వారకా నగరం మీద ఏలియన్ టెక్నాలజీని ఉపయోగించి లేజర్ కిరణాలతో ద్వారక నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆకాశంలో ఎగిరే పళ్ళాలలాంటి వ్యోమ నౌకలతో ఒకేసారి అనేక చోట్ల దాడి చేస్తూ మాయమవుతూ తిరిగాడు. అయినా కృష్ణుడు తన దగ్గరున్న అత్యంత ప్రమాదకరమైన, వినాశకరమైన ఆయుధాన్ని వాడకుండానే గెలవాలని నిశ్చయించుకున్నాడు. శల్వుడు వాడిన ఆయుధాలు సముద్రం పొంగేలా చేశాయి. అప్పుడు కృష్ణుడు మెరిసే గుర్రపు రథంపై యుద్ధరంగంలోకి దిగాడు. శల్వుడు అతని శక్తులతో ఆకాశం నుండి గ్రహశకలాలు కృష్ణుడి మీద పడేలా చేశాడు. కృష్ణుడు చివరకు తన సుదర్శన చక్రంతో శల్వుడిని సంహరించాడు.
చివర్లో కళ్ల ముందే అన్న బలరాముడు శరీరాన్ని విడిచాడు. కళ్ల ముందే బంధువులు, మిత్రులు, కుమారులు, మనవళ్లందరూ కొట్టుకు చస్తున్నారు. తప్పదు. కొన్ని పరిణామాలను ఆపలేనప్పుడు, తప్పనిసరి అయినప్పుడు ఆందోళన పడటం కంటే చూస్తూ ఉండటం తప్ప మరేం చేయలేం అని అర్జునుడికి చెప్పిన సూత్రాన్ని కృష్ణుడు అనుసరించాల్సి వచ్చింది. శల్వుడిని సంహరించాక కృష్ణుడు అరణ్యంలో ప్రశాంతంగా ధ్యానముద్రలో ఉన్నాడు. కదులుతున్న కృష్ణుడి కాలివేళ్లను చూసి వేటగాడు మృగం అనుకుని బాణం వేశాడు. ఆ వేటగాడే త్రేతాయుగంలో వాలి. తన భార్య తారాశాపం వలన వాలి వేటగాడిగా ద్వాపరయుగంలో జన్మించాడు. కృష్ణుడి అవతారం చాలించటానికి కారణమయ్యాడు. మనిషి చేసిన కర్మకు కార్యకారణ సంబంధానికి నిదర్శనమే ఆ సంఘటన. కర్మలు జన్మజన్మలకు వెంటాడతాయని కృష్ణుడి జీవితంలోని చివరి ఘట్టం కూడా చెప్పింది అంటే కేవలం కృష్ణుడి బోధలే కాదు, కృష్ణుడి జీవితంలో ప్రతి ఘట్టం సామాన్యుడికి ఒక పాఠమే. అంతేకాదు, ఒక విజన్, మిషన్ తప్ప మరే ఇతర ఆలోచన లేకుండా స్పష్టమైన ఎజెండాతో పాండవులను విజయం వైపు నడిపించిన డ్రైవర్ పాత్ర పోషించాడు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో గెలుపనే స్ట్రాటజీతో పాండవులను త్యాగం చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. అదే నాయకత్వం లక్షణం, అదే అసలు సిసలు రాజనీతి. సో కృష్ణుడు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో ఒక మేరు పర్వతంలా కనిపిస్తాడు. అందుకే కృష్ణుడు జగద్గురువయ్యాడు. ద్వాపర యుగంలో ఈ భూమిపై జీవించిన మనిషిగా గుర్తిస్తే ఆయన కేవలం ద్వారకను పాలించిన రాజుగానే మిగిలిపోతాడు. ఏ సందర్భంలో ఎలా మనిషి స్పందించాలో తెలిపిన ఇంటెలిజెన్స్ కోషన్సీ గల శక్తివంతుడిగా గుర్తుండిపోతాడు. ఎమోషనల్ కోషన్సీని కెరియర్, టైమ్ అండ్ రిలేషన్ మేనేజ్మెంట్లను చేసే విధానంగా కృష్ణుడి లీలల్ని మనం అర్థం చేసుకుంటే నాయకుడిగా నిలిచిపోతాడు. కానీ దేవుడిగా శాశ్వత కీర్తి పొందాలంటే దుష్ట శిక్షణ చేయాల్సిందే. అదే కృష్ణుడు చేసిన ప్రకృతి యజ్ఞం. మనం చేయాల్సిన పనులను మనం పూర్తి చేశాక మన తర్వాత జీవరాశి ఆలోచనలకు, మనుగడకు చోటిచ్చి మన పాత్రను తెర వెనక్కు తీసుకువెళ్లాల్సిందే. కృష్ణుడు చేసింది అదే. అందుకే శ్రీకృష్ణుడు జగద్గురువుగా పూజలందుకుంటున్నాడు. వచ్చే వారం మరో అంశంతో మిస్టరీస్ హిస్టరీస్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.